తిన్నప్పుడు కడుపులో చల్లగా ఉండాలి, హాయిగా ఉండాలి, భోజనం అరిగించే ఫుడ్లాగా ఉండాలి, కానీ అది పెరుగన్నం కాకూడదు అన్నప్పుడు ఈ మజ్జిగ చారుని చేసుకోండి. ఒక బౌల్లో 2 పెద్ద గుంటగట్ల నిండా పెరుగు వేసుకోండి. గడ్డ పెరుగైనా మామూలు పెరుగైనా అది పెరుగు అవ్వాలంతే. ఈ పెరుగులోకి 3/4 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి పెరుగు సాల్ట్ బాగా కలిసేంత వరకు బీట్ చేయండి. ఎప్పటి వరకు అంటే మన పెరుగు సాల్ట్ అనేది క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేంత వరకు. మీ దగ్గర ఎలక్ట్రిక్ విస్కర్ ఉంటే దాన్ని కూడా వాడుకోవచ్చు. నేను ఇక్కడ హ్యాండ్కి ఎక్సర్సైజ్ అవుతుంది అని చెప్పి స్పూన్తోనే బీట్ చేశాను. ఎప్పుడైతే క్రీమీగా టర్న్ అయిపోయిందో మన పెరుగు, దానికి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి వేడెక్కిన తర్వాత దానిలోకి 3/4 స్పూన్ పచ్చి శనగపప్పు వేసి 1/2 స్పూన్ ఆయిల్ కూడా వేసి శనగపప్పుని వేగనివ్వండి. శనగపప్పు తాలింపు అనేది కంప్లీట్గా మీ చాయిస్, మెజర్మెంట్స్. 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీడియం స్పైస్ తినే వాళ్ళకి కారం సరిపోద్ది, లేదు అంటే మీరు స్పైస్ని అడ్జస్ట్ చేసుకోండి. పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు సిజర్స్తో కట్ చేయండి. ఇప్పుడు దాన్ని పచ్చిమిర్చిని అలానే శనగపప్పుని వేయించిన తర్వాత దానిలోకి 1/4 స్పూను జీలకర్ర, కరివేపాకు 2 రెబ్బలు వేసాను నేను. మీరు పాడేస్తారు కరివేపాకుని తీసి అన్నప్పుడు తక్కువే వేసుకోండి. దీనిలోకి మనం యాడ్ చేయాల్సింది వాము, 1/2 స్పూన్ వాము కూడా వేసి బాగా వేయించిన తర్వాత ఇప్పుడు దీనిలోకి చిన్న అల్లం ముక్క తీసుకుని దాన్ని కూడా సిజర్స్తో ఫైన్గా చాప్ చేసుకుని తాలింపులో వేసి వేగనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అల్లం అనేది కంప్లీట్గా మీ చాయిస్. ఘాటు కావాలి అనుకున్నప్పుడు అల్లం మంచి ఫ్లేవర్ అవుతుంది. అల్లం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. దానిలోకి కొత్తిమీర అలానే 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. వేడికి మగ్గిపోతాయి. ఈ తాలింపుని తీసుకెళ్ళి ముందుగా బీట్ చేసుకున్న పెరుగులో వేసి కలపండి. ఇప్పుడు ఆ తాలింపు వేసుకున్న కడాయిలోనే 1/2 కప్పు వాటర్, అంటే పెద్ద గ్లాసులో 1/2 కప్పు వాటర్ వేసి ఆ తాలింపునంతా ఒకసారి మిక్స్ చేసి ఏదైనా ఉండిపోతే అది కూడా ఈ పెరుగులో వేసి బాగా కలిపితే మీ మజ్జిగ చారు రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే దీన్ని రఫ్గా చాప్ చేసుకున్న రా ఆనియన్స్ వేసుకొని కూడా తినచ్చు. కంప్లీట్గా మీ చాయిస్. కడుపులో హాయిగా ఉంటుంది. వాము వేసాం కాబట్టి డైజెషన్ అవుతుంది. నోటికి కూడా మంచి ఫ్లేవర్ వచ్చినట్టు ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది సుబ్బయ్య హోటల్లో చాలా అంటే చాలా ఫేమస్ కదా.